తర్వాత ఎమ్మెల్యే పదవులు ఇప్పుడు డైరెక్ట్గా భారీగా ఇచ్చారు. ఇక్కడ తెలుగుదేశానికి ఏమైంది? ఇప్పుడు అర్జెంటుగా ఎత్తుక్కోవాల్సి వచ్చింది కదా. చివరికి బీసీ పార్టీ, ఒకప్పుడు బీసీలు వల్లనే కదా తెలుగుదేశం గెలిచింది. ఇవాళ ఆ ఫార్ములా మిస్ అయింది కదా, మైనస్ అయింది కదా. ఒకప్పుడు వీళ్ళే ఎక్కువ ఇచ్చేవాడు బీసీలు, కాంగ్రెస్ తక్కువ ఇచ్చేది, రెడ్లకు ఎక్కువ ఇచ్చుకునేది. అలాంటిది వాళ్ళ దానికి ఫార్ములా రివర్స్లో వెళ్ళాడు అతను. అట్లాగే బీసీల్లో ఎంపీ సీట్లు అసలు బీసీలు ఎక్కడ ఎత్తుక్కోవాలి? ఏళ్ళు పెట్టి ఎత్తుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది? 4గురికో 5గురికో ఇచ్చినట్టున్నారు, ఏకంగా 11. రాజ్యసభ అసలు ఊహల్లో ఉండేదే, ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఈ ఫినామినా వెళ్ళినప్పుడు రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్ ఆలోచన ఎలా మారుతుంది? ఇది చంద్రబాబు నాయుడు ఆలోచించుతున్నాడు, కానీ సొల్యూషన్ ఆయన దగ్గర ఉండే టైంకి ధనవంతులైనటువంటి వాళ్ళు ఆ సెక్షన్స్ లో లేరు. వాస్తవంగా ఈ 4 దశాబ్దాల నుంచి గనక తెలుగుదేశం అట్లా ధనవంతులైనటువంటి ఒక అయ్యన్న పాత్రుడు, ఒక అచ్చెన్నాయుడు లాంటి ఫైనాన్సర్స్ ని, కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళని తయారు చేసి ఉండాలి. కానీ ఈ 3 కుటుంబాల దగ్గర నిలబడిపోయింది. ఒక తెలుగుదేశంలో 4 బీసీ కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయింది. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు ఇంకొక బీసీలు ఎదగనీలా, ఫైనాన్షియల్ గా ఎదగనీలా. రాజకీయానికి ఫైనాన్స్ అవసరం అన్నప్పుడు, కమ సామాజిక వర్గంలో కొత్తగా వచ్చిన ప్రతి నాయకుడు ఫైనాన్షియల్ సెటిల్ అయినప్పుడు వాళ్ళకి అది ఎదగనీలా. దాంతో ఇప్పుడు వీళ్ళకి దొరకలా. అప్పుడు ఏం చేయాలి? ఒక బలమైనటువంటి బీసీ కుర్రోళ్ళని అప్లిఫ్ట్ చేయాలి. ఈ 5 ఏళ్లలో అసలు అట్లా ఆలోచించండి. మన జేబులో వచ్చి డబ్బులు తీయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం సంపాదించుకున్న డబ్బులు తీసి చేయాలి. అది చెయ్యాల. పవర్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తున్నాడు. ఇవన్నీ చంద్రబాబుకి కొత్త పరీక్ష. దీంట్లో ఏం చెయ్యాలో తట్టనటువంటి పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటిదే ఎదురుదాడి. అనవసరంగా వాలంటీర్ల ఇష్యూలో వేలు పెట్టి అంటే కావాల్సినంత మైలేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబు